జరిగే లైవ్ ఫైటింగ్ ని చూడాలనుకుంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the stage. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఏంటే ఈ నెల అయ్యగారు జీతం ఇయ్యగానే మనం బట్టలు తీసుకున్నామండి. అప్పటివరకు ఎందుకే రేపు ఉదయం తీసుకుందాం. రేపు పొద్దున ఎలా స్నానం చేసే ముందు కాదండి, అది కాదండి, కొత్త బట్టలు అండి. ఏవండి తీసుకుందాంలే. ఏవండి ఇవాళ మన మ్యారేజ్ డే కదా, నాకు 1000 రూపీస్ ఇవ్వా. 1000 రూపీసా? దేనికి? ఫేషియల్ చేసుకుంటా. ఫేషియల్ నీకు చేయరమ్మా. ఎందుకు? దానికి ఫేస్ ఉండాలి కదా. నాకు ఉంది కదండి. ఇలాగే ఆది టీమ్ లో రాజు ఉన్నాడు కదా, అవును, ఫేషియల్ చేయించుకుందామని పార్లర్కి వెళ్ళాడు. అవును, వాళ్ళకి ఫేస్ ఎక్కడం తెలియక ఫేషియల్ ఎక్కడో చేశాడు అడిగి. ఫోన్లేండి. ఏమండి నాకు జ్యూస్ తీసుకెళ్లరా? ఎక్కడికి? జూ జూకా? ఇప్పుడు జూకి ఎందుకే? నాకు ఎలుబంటి చూడాలని ఉందండి. ఎలుగుబంటి చూడాలందా? మొన్న కదా అప్పారం ఇంటికి వచ్చాడు. వెళ్ళి పని చూసుకో. అమ్మగారే? అమ్మగారు గుడికి వెళ్ళారండి. ఆవిడేంటో ఉదయం గుడికి వెళ్తుంది, రాత్రి వస్తుంది, ఏనంటే దేవుడి దండం అంటది, హాస్పిటల్ తెస్తుంది. అయ్యగారు ఎక్కడ? అదేనండి చూస్తున్నాను, టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? అంటే అయ్యగారు చాలా మంచోరండి. అయ్యగారు మంచోరా? అవును. నీకెళ్ళి తెలుసు? అంటే మొన్న మీరు ఊర్లో లేరు కదా. నేను. మేము ఇంట్లో ఇద్దరమే ఉన్నాము. రాత్రి 12 అవుతుంది, నేను పడుకున్నాను. ఆయన నా దగ్గరకు వచ్చి దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు. దాంట్లో మంచితనే ఉంది. నేను ఒంటరిగా ఉన్నా, నాకు ఏం చేయలేదు కదండి. అలాగైతే నీకన్నా సన్నిగాడు ఇంకా మంచోడు. అదేలా? ఆడు ఉదయం కూడా ఏం చేయలేడు. ఇదిగో ప్రసాదం తీసుకో. ఏంటండి ప్రసాదం? నేను గుడికి వెళ్ళాను రా. ఏంటి అమ్మగారు ఉదయం వెళ్తారు గుడికి, మళ్ళీ రాత్రి వస్తారు మీరు? అంటే గుడికి వెళ్ళడమే కాకుండా అలా హాస్పిటల్, అమీర్పేట హాస్పిటల్, పంజాగుట్ హాస్పిటల్, దిల్షునూర్ హాస్పిటల్ మొత్తం తిరిగి వచ్చాను అన్న. ఇన్ హాస్పిటల్ దేనికి? పిల్లలు లేరు కదా, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర నా ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట. ప్రయత్నం అయ్యగారు చేయాలి కదా. అయ్యగారు చాలా బిజీగా ఉంటారు కదరా, ఆ శ్రమ ఆయనకి ఎందుకు, నా ప్రయత్నం నేను చేస్తాలే. అమ్మగారు నాకు కూడా పిల్లలు లేరండి. పద రేపటి నుంచి మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. నా ప్రయత్నం నేను చేస్తాను, పని చూసుకో. అయ్యగారు రాత్రి 6 గంటలకు రావాలి కదా. అవునండి. ఇప్పుడు టైం 9 అయింది. అంటే 6 నుంచి 9 లోపు ఏం జరిగిందిరా? 3 గంటలు జరిగిందండి. ఒకటి అని రాత్రి ఏంటండి లాస్ట్ లో నాకెందుకో డౌట్ కొడుతుందిరా. ఏంటి? అయ్యగారు ఆఫీస్ అయిపోగానే స్ట్రైట్ ఇంటికి రావట్లేదు. మీ అనుమానం కరెక్టే, అయ్యగారు సైడ్ రావట్లేదు. నీకు తెలుసు? అంటే ఆఫీస్ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మన ఇంటికి రాగలరు. అమ్మగారు ఏంటండి అది? లెక్కలు మరి దారుణంగా రాస్తున్నారండి. వద్దులేండి, ముందు 3వ యాడ్. సరే అయ్యగారు ఫోన్ చేద్దాం. చేయండి. హలో. హలో బేబీ చెప్పమ్మా. ఏమండి? తల్లి చెప్పు. ఎక్కడున్నారండి? అది నేను డ్రైవింగ్ లో ఉన్నాను, మా కార్ లో. అవునా, డ్రైవింగ్ లో ఉన్నారా? అవునవును. ఓకే. మరి ట్రాఫిక్ సౌండ్ రావట్లేదేంటి? అంటే ట్రాఫిక్ సౌండ్ అంటే అది విండోస్ ఎత్తా కదా, అందుకే ట్రాఫిక్ సౌండ్ రావట్లేదు. ఆ కార్ లో ఉన్నారు కదా. అవును. మరి ఇంజిన్ సౌండ్ రావట్లేదేంటి? అమ్మ ఇంజిన్ కార్ బయట ఉంటుంది, పక్కన పెట్టుకుని నడపడేవాడు. సరే ఎంతసేపు వస్తున్నారు? నేను అది 5 minutes నీ ముందుంటా. సరే అండి, బాయ్ అండి. బాయ్. లవ్ యూ అండి. లవ్ యూ టూ బేబ్స్. అయ్యగారు ఒక 5 నిమిషాలు ఇంటి దగ్గర ఉంటారు, పైన మేడకెళ్ళి కార్లు ఎవరు ఉంటారు చూడరా, వెళ్ళి ఏదో చేస్తున్నాడు అయ్యగారు. అమ్మగారు ఎవరు ఉన్నారా కార్లో? ఉన్నారండి. ఎవరున్నారా? అయ్యగారే. 4. ఇది మీరు రాస్తున్నట్లేదు, నాకు చెప్తే రాస్తున్నట్లుంది. 5, 6. అయ్యగారు కాదురా, ఇంకా అంటే ఆ స్టీరింగ్ గేర్ అడ్డు ఉందండి. 7. అయినా అయ్యగారి మీద అంత అనుమానం ఏంటండి? అనుమానం కాదురా, మరి డౌట్. హాయ్ డాలే. కొంచెం లేట్ అయిందమ్మా. మరి 3 గంటలు లేట్ ఏంటి? 3 గంటలు లేట్ అంటే అదే ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే. నీ చీరండి అలిగింది.
గుడికి వెళ్ళాను కదండి, కింద కూర్చొని నలిగిపోయిందండి. కరెక్టే తల్లి, గుడికి వెళ్తే చేరు నలిగింది కదా. ఏరేంటి బాగా చెరిగిపోయింది? అంటే ఫ్యాన్ 5లో పెట్టుకున్నాను, బాగా చెరిగిపోయిందండి. కరెక్టే, ఫ్యాన్ 5లో ఉంటే చెరిగిపోయింది కదా. సరే నువ్వు లోపలికి టీ పట్టరా. అరే రంగా, అయ్యగారు మన ఇంటికి ఎవరన్నా మొగోళ్ళు వస్తున్నారా? వస్తారండి. ఎవరు? మీరే. నేను కాదురా, నేను కాక నీకు ఎవరన్నా వస్తున్నారా? ఇందాకే పాలోడు వచ్చాడండి. పాలోడు వచ్చాడా? పాలోడు ఎందుకు వచ్చాడు? పేపర్ వేయడానికి అండి. అదేంటి? లేకపోతే పాలోడు దేనికి వస్తారు, పాలు వేయడానికి వస్తారు కదా. మోటకి సమాధానం చెప్పడం కాదు. ఏ టీ ఎక్కడా? మనం పని చేసుకోండి. ఇలాగన్నా ఏదో ఒకటి చెయ్యాలి. తీసుకోండి. బా టీ అదిరిపోయిందమ్మా. సరే లోపలికి స్నానం చేయి, నేను స్నానం చేసి వస్తా. చూసావా వాళ్ళ అనుమానం? ఒక్కరికి ప్రేమ లేదు, మళ్ళీ లవ్ మ్యారేజ్. ఒకరి మీద ఒకరు అనుమానంతో చేస్తున్నారు. పంచుడు ఏమండి ఏంటి? ఇదిగో 1000 రూపీస్ దొరికింది ఇక్కడ. మన అయ్యగారిది ఇది. వాళ్ళ నమ్మకమైన జాబ్ ఇచ్చారు. ఈ 100 పడేసి 100 దొరికిందని చెప్పు, మన మీద సానుభూతి పెరుగుతుంది. అమ్మగారు ఏంటి? 100 రూపీస్ దొరికిందండి. మాదేనా? ఇదేనండి. ఎంత గొప్పరా మీరు, దొరికిన డబ్బులు ఎలా ఇచ్చేస్తున్నారా దోచకుండాను. సూపర్. ఏమండి అమ్మా ఇటు రండి ఒకసారి. నా డబ్బులు పడిపోయినాయి, కనబడట్లేదు ఎక్కడో ఇందని చదువుతున్నా. ఇదిగోండి ఇవే. 100 కాదే, 1000 పడిపోయింది. కాదండి 100 రూపాయలే. నాకు తెలుసు కదరా, 1000 పడిపోయింది, 100 కాదు. కాదండి 100 అండి. నా డబ్బులా నీ డబ్బులా? మీ డబ్బులే. మరి నాకు తెలుసు కదా, 1000 రూపాయలు పడిపోయింది, 100 కాదు అంటే. 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయండి? 3. దీనికో 2 ఉన్నాయి. ఏం ఎదుగుతున్నావు? ఇంకో సున్నా పడిపోయింది, ఎదుగుతామనండి. వెళ్ళో ఫుల్ బాటిల్ తీసుకుంటా. ఈ 100 రూపాయలకి ఏమవుతుందండి? సున్నా పడిపోయింది కదా, అది ఎదిగి దీని అతికి చెల్తే. ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళి స్టఫ్ రెడీ చేయి. సరేనండి. ఆలియా అబ్బా మంది తెచ్చారు అప్పుడే, సూపర్ ఫాస్ట్ నువ్వు. అరే ఓ పెగ్గేరా. ఓ పెగ్గేయమన్నారు కదా. పెగ్గేరా అంటే నాకు పెగ్గేరా అని చెప్పాను, నీకు పెగ్గేయడం కాదు. వేస్తానండి. తాగు రెడీ, తాగాగో పెగ్గు. వద్దులేండి, తాగరా పర్లేదు. నాకు మరీ 2వ పెగ్గు కింద కూర్చొని తాగలవుతుంది. సోఫా మీద కూర్చొని కాలు మీద కాలేసి అలవాటు ఉంది నాకు. వీడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పట్టాలంటే ఎలాగోలా ఏదో చెయ్యాలి. సరే తాగరాడు, పైన కూర్చో. నువ్వు మందు అవుతాడు, మీరు ఫోన్ మాట్లాడొస్తా. హలో అడాలి. అయ్యగారు ఫోన్ మాట్లాడుకున్నారా? పర్లే కదా. చేపట్టుకున్నాంట్రా. దేనికి పిలిచారు మీరు? నువ్వేమనుకున్నావు? నేను అదే, మీరు దేనికి పిలిచారు ఎంతకి? అయ్యగారు మందు తాగేసి నీతో ఏం డిస్కషన్ పెడుతున్నారు, ఏం కూపీలు అవుతుందో చెప్పు నాకు. అందుకు పట్టుకున్నారా? నువ్వు దేనికి పట్టుకున్నావు? అంటే జాగ్రత్తగా విషయం చెప్తాను, చేపట్టుకున్నాను అంతేనండి. ఏంటమ్మా మంచి మంది తెచ్చాడు లేదో అడుగుతానండి. వీడితో మాట్లాడి నీకు లోపలికి వెళ్ళు, పో లోపలికి పో. పద లోపలికి వెళ్ళిపోదాం. నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపలి రా. లోపలి రా. ఏంటి ఫుడ్ పాయిజన్ అయిందా? ఫుడ్ పాయిజన్ ఎందుకు అనుకోవాలి, ఇది అనుకోవచ్చుగా. నా టాలెంట్ నాకు తెలుసుగా. అవునులే, దాని టాలెంట్ ఉండాలి బాగా. సర్రా మీ ఆయన నేనే కదా, మరి మా ఆయన వచ్చాడు అంటున్నావు అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరితో ఒక్క నిమిషం. నేనంటే పారిపోయాను, మరి మీరెందుకు పారిపోయారు? మీరు మా ఆయనే కదా. అవును నేను పిల్లనే కదా. కరెక్టే. మీరెందుకు పారిపోయారు? అదే పట్టే రోజు ఎక్కడో అమ్మగారు ఏమైంది? తగ్గైపోయిందిరా. సరే అయితే వెళ్ళిపోతారైతే. రైట్ రా. ఓ చాలా ఉన్నాయండి. ఇప్పుడు 2 తీసుకుందాం, నెక్స్ట్ షెడ్యూల్ 2 తీసుకుందాం. దాని తర్వాత ఇంకో షెడ్యూల్ నెమ్మనమ్మ తీసుకుందాం. ఎందుకు ఒకసారి 20-30 కష్టం కదండి నా గారు.
ఇప్పుడు 2 తీసుకోండి, టిక్ పెట్టుకుంటాను. రెడీ రెడీ 1 చాలా అమ్మగారు. ఏ మొహమాట పడుతున్నాడు. సరిపోతానండి. ఊరికే నీ మొహమాట ఎక్కువ. సరే నా ఊరు కానీ ఉంది. సన్నీ మొన్న 4 బ్యాలెన్స్ ఉండిపోయాడు అడిగిచ్చి. ఎలా ఉన్నావు తెలుసా నువ్వు? నువ్వే కదనే మేకప్ వద్దా నువ్వు. హైవే హైవే ఏ ఖాళీయా? ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుందండి. రోజా గారు హూస్ బెటర్, సన్నీ ఆర్ సీను బాగున్నాడు. కాదు, ఇలా ముగ్గురు అడిగా సరే సీనియర్ బాగున్నాడు. ఆఫీసుడు వాళ్ళిద్దరిలో పక్కన పెట్టండి. రష్మి అవమానం. ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు కంటిన్యూ. నేను మాట్లాడినా. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఏం అనుమానాలు, ఏం ప్రేమలు బాబాయ్ తట్టుకోలేకపోతే ఇలా ఉంటారు ఎవరన్నా? ఉంటారు మేడం. ఇంత అనుమానం మరి ఎంత ఉండరు కానీ ఇప్పుడు ఉంటారు. మామూలు చిన్న అనుమానాలు అయితే ఉంటాయి మేడం. ఎవరో ఒకరికి ఉంటుంది, ఇద్దరికి ఉంటే చాలా డేంజర్ కదా. అదే కదా. లవ్ యు చెప్పి చూడు అవే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత నాగబాబు సార్ గుడ్, బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. గుడ్. పోతొస్తది